బిగ్ బాస్ హౌస్‌లోకి అలా ఎంటర్ అయ్యారో లేదో, ఇంకా హౌస్ మొత్తం చూసారో లేదో తెలియదు కానీ నామినేషన్స్ వచ్చేసాయి. ఎన్నో సీజన్‌లు, ఎన్నో ఎపిసోడ్‌లు చూసి వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎవరి చేతికి ఒక పాయింట్ కూడా ఇవ్వడానికి రెడీ లేము అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఎంత చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే సామెత బాగా వంట పట్టించుకున్న కంటెస్టెంట్స్ ఆ చిన్న పాము కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ అవకాశం సంజన రూపంలో అందరికీ దొరికేసింది. ఇంకేముంది, నామినేషన్స్ టైంలో మొదటి వరుసలో నిలబడింది సంజన. ఇక అసలేం జరిగింది అంటే, బాత్రూంలో కొన్ని షాంపూ ఐటమ్స్‌ని అలాగే వదిలేసి వచ్చింది సంజన. అయితే అది కరెక్ట్ కాదు, తీసి పక్కన పెట్టాల్సిందే అంటూ ఫ్లోరా సైని చెప్పేసరికి అది కుదరని పని అని తేల్చిపడేసింది సంజన. దాంతో మీరు అన్నీ అక్కడే ఎట్లా పడితే అట్లా పెట్టేసి వస్తే నేను తీయడానికి మీ సర్వెంట్‌నా అంటూ ఏడుపు మొదలుపెట్టేసింది ఫ్లోరా సైని. దీంతో హౌస్ మొత్తం ఫ్లోరా సైనికి మద్దతుగా నిలిచి సంజనను తాను చేసింది తప్పు అని చెప్పుకునే వరకు వాదించారు. పెద్ద కర్రతోనే కొట్టారు. వీళ్లకు నామినేషన్‌కి ఒక పాయింట్ లభించిందన్న ఆనందం లోలోపల అందరికి. ఇక అగ్ని పరీక్ష దాటి వచ్చిన కామనర్స్ నామినేషన్‌లో ఉండరు అని చెప్పేశారు బిగ్ బాస్. దాంతో పాటే సెలబ్రిటీస్‌కి ఒక టాస్క్ ఇచ్చి అందులో గెలిచిన వారు తమ నామినేషన్ చేయమనడంతో మొదట టాస్క్ గెలిచిన తనుజ పుట్టుస్వామి సంజనని నామినేట్ చేసింది. ఇక రెండవ టాస్క్‌లో విజేతగా నిలిచిన రాము రాథోడ్ సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. సుమన్ శెట్టి అందరితో సరిగా కలవడం లేదని చెప్పాడు. ఇక ఆ తర్వాత టాస్క్ రేస్‌లో ఇమాన్యుయల్, బర్నీ గారు నిలబడడంతో ఈ ఎపిసోడ్ ముగిసింది. మొత్తంగా ఈ 2 రోజుల జర్నీలో ఎవరి బలాలు, బలహీనతలు ఏంటో తెలియడం అనేది అసాధ్యం కాబట్టి ఈ నామినేషన్స్‌ని అంతగా సీరియస్‌గా తీసుకోరు జనాలు. కానీ ఈ 2 రోజుల్లో ఇద్దరు మాత్రం చాలా క్లియర్‌గా ఉన్నారు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు తగ్గేదేలే అన్నట్లుగా ఉంటాం అన్నట్లు. వీరిలో ఒకరు సంజన కాగా రెండవ వ్యక్తి హరిత హరీష్. వీళ్ళు ఉన్నన్ని రోజులు ఇక నామినేషన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని వేరే చెప్పాలా? చూద్దాం. నామినేషన్స్ రెండవ రోజు ఎవరెవరు నామినేషన్స్‌లో నిలబడతారో, ప్రేక్షకుల ఆదరణ పొందుతారో. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.